సైన్యం రక్తం చెందించినట్టు కూడా ఆయన ట్వీట్లో మెన్షన్ చేస్తారు. ఒక్కసారి ఆ ట్వీట్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను వాల్ టీవీ స్క్రీన్ మీద. మరి కాసేపట్లో ఆ ట్వీట్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఇప్పటికే బంగ్లాదేశ్లో అల్లర్లు చెలరేగుతున్నాయి. చిన్మయ్ కృష్ణదాస్కి సంబంధించి అరెస్ట్ నేపథ్యంలో అక్కడ హిందువులు కావచ్చు, లేకపోతే హిందూ సమాజం కావచ్చు, అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్ పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ని మీరు చూస్తున్నారు వాల్ టీవీ స్క్రీన్ మీద. ఆయన చేసిన ట్వీట్ ఒకసారి చదివించే ప్రయత్నం చేస్తున్నాను. లెట్స్ ఆల్ యునైట్ టుగెదర్ ఇన్ కండెమింగ్ ద డిటెన్షన్ ఆఫ్ ఇస్కాన్ Bangladesh priest Chinmay Krishnadas by Bangladesh police. We urge and plead Bangladesh government under Sri Muhammad Yunus to stop atrocities on Hindus. Indian army blood has been spilled, our resources had been spent, our army jawans' lives had lost for Bangladesh formation. We are deeply disturbed the way our Hindu brothers and sisters are being targeted and we plead UN and UN in India to intervene అంటూ కూడా. అఫ్ కోర్స్ యునైటెడ్ నేషన్కి సంబంధించి కూడా ఆయన ట్యాగ్ చేశారు. బహుశా ఇది ప్రపంచం ఇటువైపు దృష్టి సారించాలి, మీరు కళ్ళు మూసుకొని కూర్చోవడం కాదు, ఇటు దృష్టి సారించాలి, బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న హింస విషయంలో మీరు మాట్లాడాలి అంటూ కూడా ఆయన రియాక్ట్ అయిన సందర్భానికి సంబంధించి మీరు చూస్తున్నారు. ఒకసారి పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ని ఆన్లైన్ ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. ఆ ట్వీట్ ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఆ ట్వీట్ని కనుక మీరు గమనిస్తే ఒకసారి మీరు చూడొచ్చు. లెట్స్ ఆల్ యునైట్ టుగెదర్ ఇన్ కండెమింగ్ ద డిటెన్షన్ ఆఫ్ ఇస్కాన్ బంగ్లాదేశ్ ప్రీస్ట్ చిన్మయ్ కృష్ణదాస్ బై బంగ్లాదేశ్ పోలీస్. అంటే బంగ్లాదేశ్ పోలీసులు అరెస్ట్ చేసిన ఇస్కాన్ ప్రీస్ట్, ఇస్కాన్ పూజారి చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్ విషయంలో అందరూ ఖండించాలి ఈ అరెస్టుని, ఆ విషయంలో అందరం ఏకం కావాలి అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. వి అర్జ్ అండ్ ప్లీడ్ బంగ్లాదేశ్ గవర్నమెంట్ అండర్ శ్రీ మహమ్మద్ యునెస్ టు స్టాప్ అట్రాసిటీస్ ఆన్ హిందూస్. హిందువుల మీద జరిగిన దాడుని ఆపాలి అండ్ అలాగే వాటిని దాడులకు సంబంధించి వెంటనే నిలిపివేయాలి, ఆ దాడుల్ని వెంటనే ఆపేలా ముందుకు వెళ్ళాలంటూ కూడా ఇటు బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని అలాగే మహమ్మద్ యూనస్ని ఆయన కోరడం జరుగుతోంది. దాంతోపాటు ఆయన సెకండ్ పేరా కనుక మీరు గమనిస్తే కాస్త ఎమోషనల్ కాంటెంట్ అనేది చెప్పుకోవాలి. ఎమోషనల్ వర్డ్స్, ఎమోషనల్ లైన్స్ ఆయన అక్కడ రాసుకు రావడం జరిగింది. ఇండియన్ ఆర్మీ బ్లడ్ హ్యాస్ బీన్ స్పిల్డ్, అవర్ రిసోర్సెస్ హ్యాడ్ బీన్ స్పెంట్, అవర్ ఆర్మీ జవాన్స్ లైవ్స్ హ్యాడ్ లాస్ట్ ఫర్ బంగ్లాదేశ్ ఫార్మేషన్. బంగ్లాదేశ్ ఏర్పాటులో ఇండియన్ ఆర్మీ రక్తం చెందించింది, అలాగే మా రిసోర్సెస్ మేము అక్కడ స్పెండ్ చేయడం జరిగింది, అక్కడ మేము అంటే మా రిసోర్సెస్ని అక్కడ ఉపయోగించడం జరిగింది. అలాగే ఆర్మీ జవాన్లు తమ జీవితాలను కోల్పోయారు. బంగ్లాదేశ్ ఫార్మేషన్ సంబంధించి బంగ్లాదేశ్ ఏర్పాటులో ఇంత జరిగింది. ఇండియన్ ఆర్మీ రక్తాన్ని చెందించింది, ఆర్మీ జవాన్లు జీవితాలను కోల్పోయారు, ప్రాణాలను కోల్పోయారు. దాంతోపాటు మా రిసోర్సెస్ని అక్కడ మేము స్పెండ్ చేయడం జరిగిందంటూ కూడా ఆయన చెప్పుకొస్తున్నాయి. వీఆర్ డీప్లీ డిస్టర్బ్ ద వే ఆర్ హిందూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆర్ బీయింగ్ టార్గెటెడ్ అంటూ కూడా. మరి ముఖ్యంగా హిందూ సోదరుడు సోదరీమణుల మీద వాళ్ళను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం విషయంలో మేము చాలా డిస్టర్బ్ అయ్యాం, విచారణ వ్యక్తం చేస్తున్నామంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. మరి ముఖ్యంగా ఐక్యరాజ్య సమితిని ఇండియాలకు సంబంధించి ఐక్యరాజ్య సమితికి సంబంధించి వాళ్ళని వీళ్ళిద్దరిని కూడా ఇంటర్వ్యూని అవ్వాలి, వీరు కలగజేసుకోవాలంటూ కూడా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. మరీ ముఖ్యంగా బంగ్లాదేశ్లో ఇంత దౌర్జన్యమా? మీకోసమే రక్తం చెందించాం, మీరు చేస్తోంది ఇదా? మీకోసం ప్రాణాలని బలిచ్చాం, మాకు మీరు చేస్తోంది ఇదా అంటూ కూడా అక్కడ ప్రశ్నల వర్షాన్ని కురిపించారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. దానికి సంబంధించిన ట్వీట్ మీరు చూస్తున్నారు. చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్ నేపథ్యంలో బంగ్లాదేశ్లో ఒక్కసారిగా అల్లర్లు చెలరేగాయి. అక్కడ ఆందోళన బాట పట్టారు, రోడ్ల మీదకి వచ్చారు హిందువులు. మరి ముఖ్యంగా అక్కడ మందిరాల మీద దాడులు జరుగుతున్నాయి, దాంతోపాటు అక్కడ పరిస్థితులు మారుతున్నాయి. ఈ నేపథ్యంలో మహమ్మద్ యూనస్ ప్రభుత్వం వెంటనే చర్యలకు దిగాలి, అక్కడ అటువంటి సిచ్యువేషన్లు, అటువంటి పరిస్థితులను వెంటనే అదుపులోకి తీసుకురావాలి, హిందూ సమాజం మీద జరిగిన దాడులను ఖండించాలి, హిందువులకు రక్షణ కల్పించాలంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు. ఒకసారి ఆయన ఏమన్నారో చూద్దాం. in Palestine, an entire ecosystem will echo their pain, whatever is happening. But when it happens in Bangladesh, no one responds. That's how awful to see what's happening out there. And if anything happens in Palestine,
an entire ecosystem will echo their pain, whatever is happening. But when it happens in Bangladesh, no one responds. That's how awful to see what's happening out there, and we are being రైట్ అది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెబుతోంది, పాలస్తీనాలో ఏమైనా జరిగితే ప్రపంచం అంతా గొంతెత్తుకొని అరుస్తారా, గొంతెత్తుకొని వాళ్ళకి మద్దతుగా నిలుస్తారా? హిందువులు బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల పాట మాట్లాడరా, బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల సమస్యల మీద గురించి మాట్లాడరా? ఆయన ఒక్కసారి ఏమన్నారో మరొకసారి వినే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు, ఆ రియాక్షన్ చూద్దాం ఇంకోసారి. to see what's happening out there, and we are being. If anything happens in Palestine, an entire ecosystem will echo their pain, whatever is happening. But when it happens in Bangladesh, no one responds. That's how awful to see what's happening out there, and we are being. If anything happens in Palestine, an entire ecosystem will echo their pain, whatever is happening. But when it happens in Bangladesh, no one responds. That's how awful to see. రైట్ అది పాలస్తీనాలో ఏమైనా జరిగితే దాని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ప్రపంచం అంతా కలిసి ఆ పెయిన్ అంటూ మాట్లాడతారు కదా. మరి బంగ్లాదేశ్లో జరుగుతుందని ఒక్కరు మాట్లాడరే? ఒక్కరు మాట్లాడరే? ఎందుకు మాట్లాడరు మీరు? ఒక్కరు కూడా ఎందుకు మాట్లాడరు? ఏం జరిగింది? అక్కడో న్యాయం, ఇక్కడో న్యాయమా? ఇది ఆయన నేరుగా అడుగుతోంది. పాలస్తీనాలో జరిగితే ప్రపంచం అంతా ఆ బాధ మీద స్పందిస్తుంది, అక్కడ జరుగుతున్న దాడుల మీద స్పందిస్తుంది. కానీ బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు జరిగితే ఎందుకు స్పందించదు? ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు స్పందిస్తారే, బంగ్లాదేశ్లో జరుగుతున్న దాడుల మీద ఎందుకు స్పందించరు? ఇది ఆయన క్వశ్చన్ చేస్తోంది. రైట్, మీరేమంటారు? అందుకే ఏదైనా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చారు బంగ్లాదేశ్ ఎపిసోడ్లోకి. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ మరి ముఖ్యంగా సౌత్ నుంచి వాయిసెస్ చాలా తక్కువ వినిపించాయి బంగ్లాదేశ్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రియాక్ట్ కావడం ఒక్కసారిగా మరింత ప్రెషర్ మౌంట్ అవుతోంది బంగ్లాదేశ్ మీదనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటు దేశవ్యాప్తంగా అందరూ గొంతెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా తన గొంతును కలిపారు. ఇప్పుడు మరింత ప్రెషర్ మౌంట్ అయ్యే అవకాశం, ఇప్పటికే ప్రెషర్ బిల్డప్ అవుతోంది బంగ్లాదేశ్ మీద. ఇప్పుడు యూఎన్ని కూడా ఆయన రిక్వెస్ట్ చేస్తున్నారు, యూఎన్ కూడా ట్యాగ్ చేశారు. ఆయన ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు ఆయన కూడా యూఎన్ రిక్వెస్ట్ చేసిన నేపథ్యంలో యూఎన్ ఇప్పుడు కలగజేసుకుంటుందా? ఐక్యరాజ్య సమితి రంగంలోకి దిగుతుందా? రంగంలో దిగి మాట్లాడే ప్రయత్నం చేస్తుందా? ఇదే ఐక్యరాజ్య సమితి పాలస్తీనా విషయంలో కలగజేసుకుంటుంది. ఇదే ఐక్యరాజ్య సమితి ఇజ్రాయెల్ మీద మాట్లాడుతుంది. ఇదే ఐక్యరాజ్య సమితి ఇరాన్ మీద మాట్లాడుతుంది. ఇదే ఐక్యరాజ్య సమితి గాజా మీద మాట్లాడుతుంది. ఇదే ఐక్యరాజ్య సమితి హెజ్బుల్లా గురించి లెబనాన్ మీద మాట్లాడుతుంది. ఇదే ఐక్యరాజ్య సమితి లెబనాన్కి సంబంధించి మాట్లాడుతుంది. ఇదే ఐక్యరాజ్య సమితి మరి ముఖ్యంగా ఇటు ఈజిప్ట్ గురించి మాట్లాడుతుంది. అలాంటి ఐక్యరాజ్య సమితి ఈరోజు ఎందుకు మాట్లాడట్లేదు? బంగ్లాదేశ్లో జరుగుతున్న ఆ ఘోరం గురించి ఎందుకు మాట్లాడదు? ఎందుకు సైలెంట్గా ఉంది? కొద్ది రోజుల క్రితం ఇటు భారత విదేశాంగ శాఖ మంత్రి స్పందించిన సందర్భం జయశంకర్ మాట్లాడుతూ ఒకనొక సందర్భంలో ఒక మంచి ఆన్సర్ ఇచ్చారు. పశ్చిమ దేశాల ప్రాబ్లం ఏంటో ప్రపంచానివా, కానీ ప్రపంచ సమస్యలు మాత్రం పశ్చిమ దేశాలు కావు. ఇంకొకసారి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. పశ్చిమ దేశాల సమస్యలేమో ప్రపంచానివి, కానీ ప్రపంచంలో సమస్యలు మాత్రం పశ్చిమ దేశాలకి సంబంధం లేదు. అదే మాకు సంబంధం, మావే కాదు ఇవి, మేము మొత్తం